హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి మచిలీపట్నంలో మొత్తం తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఇది మచిలీపట్నం స్టేషన్. చూడండి వర్షం ఎలా వస్తుందో, బీభత్సం కొట్టేస్తుంది, మామూలుగా అట్లా. ఇప్పుడు ఎలా ఉండాలంటే సైలెంట్గా ఇంట్లో కూర్చొని శుభ్రం బజ్జీలు వేసుకొని తినడం, చేసేది ఏమీ లేదు. చూడండి వాన ఎక్కడా కూడా గ్యాప్ ఏమి కనపడలేదు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నా పరిస్థితి ఎవరికి తెలియదు. ఎందుకంటే మచిలీపట్నం అంటే చాలా డౌన్ ఏరియా కాబట్టి మొత్తం మునిగిపోయి ఉంటుంది. మొన్న అలాగే బండి ట్రబుల్ ఇచ్చి దారిలో అయిపోయి ఆటో మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవ్వచ్చు. నేను మా తమ్ముడు ఇద్దరం బుక్ అయిపోతాం. చూడండి వర్షం ఎలా కొడుతుందో. ఇక్కడ అంటే కొద్దిగా పొడిగా ఉంది కానీ ఇక్కడ వచ్చి వీడియో తీయడానికి అవకాశం అయితే కుదిరింది నాకు. చూడండి వర్షం అయితే ఎలా కొడుతుందో బీభత్సంగా. చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎలా కొడుతుందో, మామూలుగా లేదు. రచ్చ రంబోలాగా మొత్తం. సో బీభత్సం సృష్టిస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం సైలెంట్గా ఇంట్లో కూర్చొని బజ్జీలు వేసుకొని టీయో కాఫీయో కాసుకొని తినుకుంటా తాకుండా కూర్చోవాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే తప్పదు. ఈ వర్షాన్ని తడిచి జలుబులు జ్వరాలు తెచ్చుకొని మంచాన పడే కంటే కాముగా ఇంట్లో కూర్చొని వండుకొని తింటాం బెటర్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి, టైం అయిపోతుంది. లేటప్పుడు నా ఆధార్ నేను చూసుకోవాలి కదా, అన్ని ఎత్తు ఏరియాలు ఎక్కడ ఉన్నాయి మొత్తం చూసుకొని వెళ్ళాలి. మొత్తం మునిగిపోయి ఉంటుంది మొత్తం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.